నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కొండేపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. కార్యకర్తల కోలాహలంతో పండుగ వాతావరణంలో కార్యక్రమం జరిగింది. తొలుత నరసింహస్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసి ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి మై టీడీపీ యాప్లో నమోదు చేశారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, ఆర్థిక లోటును పూడ్చుకుంటూ సంపద సృష్టితో అభివృద్ధి సంక్షేమం చేస్తున్నామని అన్నారు. ఏడాదిలోనే ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణంతో పాటు పింఛన్లు, అందరికీ తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రైతులకు త్వరలో అన్నదాత సుఖీభవ ఇవ్వనున్నట్లు వివరించారు. ఇంటి నిర్మాణం కోసం ఎస్సీ, బీసీలకు 3 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రెండు సార్లు వచ్చి పిల్లలు ఉన్నారా మనవాళ్ళు? మా గుర్తుపెట్టుకో, ఈయనే చేస్తున్నంతా చంద్రబాబు నాయుడు గారు. పట్టుకో. బాగున్నారా? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రతి ఇంటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు 5, 6 డివిజన్లో ప్రారంభించారు. రోజుకు 50 ఇళ్లను పరామర్శించాల్సి ఉండగా ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన చూసి సుమారు 100 ఇళ్లకు పైగా వెళ్లి పథకాల అమలు, అభివృద్ధి గురించి వివరాలు తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి 5, 6 డివిజన్లకు ఇచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు బాగా అందుతున్నాయని, తమ డివిజన్లో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు కూడా చేపట్టారని ఎమ్మెల్యేకు లబ్ధిదారులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తొలి రోజు కార్యక్రమంలో సొంత ఇళ్లు లేని వారు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నిధుల లభ్యత మేరకు త్వరలోనే ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గోపాల్ నగరంలోని తిరుపతమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు మదన్, బొండపాటి వెంకట్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇబ్బందులుంటే చెప్పండి సార్, ఇప్పుడు వచ్చారు. అన్ని పగలగొట్టారు. అస్సలు తల్లి తండ్రి సంపాదించింది అంతా అమ్మి దాన్ని గట్టి ఇప్పుడు నేను బాడీ కట్టుకోలేకపోతే ఆ నాయన చంద్రబాబు నాయుడు ఇస్తుండ 4,000 సర్దుకొని బతుకుతున్నాను. అయ్యా కళ్ళు కాని రావటం లేదు, నడవలేను, ఆడికి ఆడుకో లేదయ్యా, లేదు, ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, కడుపులు పుట్టిన బిడ్డ లేడు. అయ్యా రాజేష్ ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి
జల్ జీవన్ మిషన్ ద్వారా 1290 కోట్ల రూపాయలతో చేపట్టనున్న తాగునీటి పథకం శంకుస్థాపనకు ఈ నెల 4వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురానికి విచ్చేస్తున్న నేపథ్యంలో హెలిప్యాడ్, సభాస్థల్ ప్రాంగణ ప్రదేశాలను కలెక్టర్ తమీం అన్సారియా, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. డిసైడ్ అయితే నీ నెంబర్ ఇమ్మంటా ఉప ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. 10,000 మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున సభా వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ పటిష్టంగా చేయాలని పోలీసు అధికారులను సూచించారు. పార్కింగ్ ప్రదేశాలు, బారికేడ్లు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. జెసి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వెంకట త్రివినా, డిఎస్పీ నాగరాజు, మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూలై 4th మనకు ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మార్కాపూర్ మండలంలోనే డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రాం ఉంది. సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి 1290 crores విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక 18 మండల్స్ దాదాపు 578 హ్యాబిటేషన్స్లో ఉన్న వారికి తాగునీటి సమస్యల్ని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్టు. దానికి ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. సో ఈరోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారు, ఇతర ఆఫీసర్స్తో పాటు ఇక్కడికి వెన్యూని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జూలై 4th ప్రోగ్రాం కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి 1290 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది. ఈ స్కీమ్ని ప్రారంభోత్సవం చేసేదానికి రేపు 4వ తారీఖున మా డిప్యూటీ సీఎం గారు వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరినీ, అలాగే పార్టీ నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మేము తీసుకుంటాం. అలాగే ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా, భవిష్యత్తులో మీకు ఏ కష్టాలు కూడా రాకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని, అలాగే రేపు త్వరలో జిల్లా కాబోతా ఉంది. ఇటువంటి శుభ సమయంలో మనకు మంచి స్కీమ్ అనేది ఈరోజు రావడం మన అందరి అదృష్టంగా మనం భావించాలి. అద్దంకి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బల్లికురువ మండలంలో ఇంటింటి ప్రచారం చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు, హామీల అమలు గురించి ప్రజలకు వివరించారు. అనంతరం లబ్ధిదారులకు 16 తోపుడు బళ్లు, 8 ట్రై స్కూటీలు అందజేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి అమ్మఒడి అమలు చేసిందన్నారు. తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మందికి, దీపం పథకం కింద ఉచితంగా 3 సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారుల మరమ్మతుతో పాటు ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఒంగోలు 5-6 డివిజన్లలో పూర్తి చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2 డివిజన్లలో తన పర్యటన సందర్భంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సంతోషం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని, 1-2 చోట్ల తప్ప మిగిలిన ప్రాంతాల్లో తాగునీరు సమయానికి వస్తుందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ప్రధానంగా గృహ సమస్య, పెన్షన్ల మంజూరులో సమస్య కొద్దిమంది తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. భవిష్యత్తులో వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మా ఉద్దేశం ఒకటే, సంవత్సరం అయింది, సంవత్సరంలో మనం చేసిన పనులు ప్రజలకు తెలియపరచడం, అదేవిధంగా అక్కడ ఉండే సమస్యలు ఏదైనా ఉన్నాయా తెలుసుకోవటం, దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసే మార్గంలో ముందుకెళ్లాలనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని డివిజన్స్ కానీ మొత్తం కూడా 259 బూతుల్లో ఈరోజు మొదలుపెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నేను 5వ డివిజను 6వ డివిజన్లో 2 బూతుల్లో నేను కూడా పొద్దునుంచి వాళ్ళు మొదలుపెట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేజర్గా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. శానిటేషన్ బాగుంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బాగుంది. కొన్ని ప్లేసెస్లో ఒక 4-5 ఇళ్ళు మాత్రం వాటర్ సఫిషియెంట్గా రావట్లేదని చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాం. దాంతోపాటు మేజర్గా పట్టాలు బాడిగింట్లో ఉంటున్నామని చెప్పేసి ఒక 4-5 బాడిగిళ్ళలో ఉన్నామని చెప్పారు. వాళ్ళకు కూడా మేము తొందరలోనే నేను ఏదైతే ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి ఇచ్చేది, దాన్ని కూడా ఖచ్చితంగా మా డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంటు వీళ్ళు నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకొని నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పట్టాలు కూడా తొందరలోనే వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కొంతమంది కావాలని చెప్పేసి పెన్షన్స్ కూడా పోయినసారి వచ్చే వాళ్ళని కొంతమంది తీసేశారు. అలాంటివి ఒక 5-6 తగిలినాయి, అవి కూడా నోట్ చేసుకున్నాం. రేపు మాది ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసాం. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలనలో ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఇదివరకు ఉండే సమస్యలు ఏంటంటే మన ఆస్తులు ఉంటాయా ఉండవా, మన మీద ఏ కేసు వస్తుందా, రేపు ఏమవుద్దా అనేది ఉండే ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా. కాబట్టి ఏదైనా కూడా మన ఉద్దేశం ఒకటే, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి ఎటువంటి అసౌకర్యం రాకూడదు అనేదే మా ఉద్దేశం. దానికోసం మేము కూడా చేయాల్సిన బాధ్యతలు, చేయాల్సిన పనులు కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా సమస్యలు ఏమొస్తాయో అనేది తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు మాకు కూడా సంతృప్తిగా ఉంది. తప్పకుండా ప్రజల్లో ఒక విశ్వాసం, ప్రజల్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో వాళ్ళ ఆనందంగా మేము బాగున్నామయ్యా అని చెప్పే పరిస్థితులు చాలా వరకు చూసాం. అది మనకు కావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం ఈ కార్యక్రమం పెట్టామని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. హౌసెస్లో ఉండే ప్రాబ్లమ్స్, చెప్పుకోలేని బాధలు కూడా ఈరోజు మన ప్రభుత్వంలో అవి కూడా సాల్వ్ చేయాలి. మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో బజార్లు కానీ, శానిటేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ, మెయిన్ బ్యూటిఫికేషన్లో కానీ ఏదైతే మనం చేస్తున్నామో వాటితో పాటు మనకి ఉండే ఇళ్లల్లో సమస్యలు కూడా పోవాలి. వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు తల్లికి వందనం వేసాం, ఈరోజు ఎంతో తల్లిదండ్రులంతా కూడా హ్యాపీగా ఉన్నారు. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వేసాం, కరెక్ట్గా బడికి వెళ్ళే టయాలు వేశారు. దానివల్ల వాళ్ళకి కొంత బడ్డం తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఒకటి ఆలోచన విధానంతో మనం చేసే పనులు. ఇవన్నీ కూడా దానికి ఇంకా కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇవన్నీ కూడా రెక్టిఫై చేసే కార్యక్రమాలు చేస్తాం. ప్రైవేటు పాఠశాలలపై అధికారుల అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 3వ తేదీ బంద్ పాటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు డి హనుమంతరావు తెలిపారు. విఎన్జీ హైస్కూల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు మాత్రం వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలన్నీ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాధవరావు, అసోసియేషన్ నాయకులు నాగేశ్వరరావు, సుబ్బారావు, మల్లికార్జునరావు, మురళీకృష్ణ, వంశీకృష్ణ పాల్గొన్నారు. రేపటి రోజున అపుస్మా
రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పాఠశాల మీద తీసుకున్నటువంటి కొన్ని ఏకపక్ష నిర్ణయాల కారణంగా అనేకమైనటువంటి ఒత్తిడులకు ఎదుర్కొని కరస్పాండెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి నిరసనగా రేపు మేము పాఠశాలను ఒకరోజు మూసివేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ పాఠశాల వల్ల కొన్ని సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. దానిలో మొదటిది రికగ్నేషన్, రెన్యూవల్ ఆఫ్ రికగ్నేషన్ 8 సంవత్సరాల దాన్ని 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. చాలా శుభపరిణామం. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అనేటువంటి అవార్డు, అంటే ప్రతిభా అవార్డు లాంటి దాన్ని మాకు కూడా ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి అనేకమైనటువంటి అనుకూల అంశాలు ప్రభుత్వం మా ప్రైవేట్ పాఠశాలకి ఇవ్వడం జరిగింది. దాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి దానికి నిరసనగా మాత్రమే రేపు మేము పాఠశాలని మూసివేయడం జరుగుతుంది. 3వ తేదీ గురువారం రోజు రాష్ట్ర వారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలోని అన్ని పాఠశాలలు కూడా రేపు క్లోజ్ చేసి నిరసన ప్రదర్శనని చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా 8 నియోజకవర్గాల్లో ఉండే అన్ని పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు కూడా రేపు మూసివేయడం జరుగుతుంది. ఇది కేవలం మా యొక్క ప్రైవేట్ పాఠశాలల మనుగడ కోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. కానీ ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి వ్యతిరేకత కాదు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళైనా సరిగా ఈ విచారించి ఇది కరెక్టా ఇది తప్ప అనేది విచారణ లేకుండా జరుగుతుంది. కాబట్టి కేవలం మేము ఆ యొక్క మా మనుగడ కోసం రేపు ఈ యొక్క నిరసనని తెలియజేస్తున్నామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎస్ఎల్ఎస్ ఎస్బిఎస్ 2 రీజియన్లో పొగాకు వేలం జరుగుతుందని నూతనంగా బాధ్యతలు చేపట్టిన టొబాకో ఆర్ఎం ఎస్ రామారావు అన్నారు. నగరంలోని టొబాకో ఆర్ఎం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 140 మిలియన్ల పొగాకు అనుమతి ఉందన్నారు. అయితే అనుమతి ఇచ్చిన దానికంటే 160 మిలియన్ల పొగాకు ఉత్పత్తి జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని పొగాకు వేలం కేంద్రాలను సందర్శించి అక్కడి నుండి పరిస్థితులను అధ్యయనం చేస్తారని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎం రామారావును ఉద్యోగులు, బ్యాంకు అధికారులు కలిసి ఘనంగా సత్కరించారు. నా పేరు ఎస్ రామారావు. ఈరోజే నేను పొగాకు బోర్డు ఒంగోలు రీజనల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ ఒంగోలు పరిధిలో ఎస్బిఎస్ రీజియన్, ఎస్ఎల్ఎస్ రీజియన్ 2 ప్రాంతాలు ఉన్నాయి. ఎస్ఎల్ఎస్ రీజియన్లో 6 ప్లాట్ఫామ్లు ఉన్నాయి పొగాకు బోర్డు వేలం కేంద్రాలు. అదేవిధంగా ఎస్బిఎస్ రీజియన్లో 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం 2024-25 పంటకాలకు సంబంధించి వేలం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరానికి 2 రీజియన్ల మీద కలిపి 104 మిలియన్ కేజీల పొగాకు ఆవరేజ్డ్ కోటా ఉండగా ఈ సంవత్సరం దాదాపుగా 160 మిలియన్ల దాకా పొగాకు ఉత్పత్తి కావడం జరిగింది. ఇప్పటి వరకు 58 మిలియన్లు పొగాకు కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజే నేను బాధ్యత స్వీకరించాను కాబట్టి మిగిలిన ప్లాట్ఫారాల్లో ఉన్న అన్నిటినీ పరిశీలించి అక్కడ వేలాన్ని మనం ప్లాట్ఫారాల్లో తిరిగిన తర్వాత దాని మీద మనకి పూర్తిగా అవగాహన వస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అక్కడ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మనం వాటిని తెలుసుకొని వాటిని పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించే విధంగా ముందస్తు ప్రణాళికతో పాఠశాలను సిద్ధం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం సంబంధించి 10వ తరగతి చదివే విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం నుండే స్టడీ అవర్స్ నిర్వహిస్తూ వారు మరింత రాణించేలా చర్యలు చేపట్టారు. ప్రతిరోజు అవర్స్ పూర్తయిన వెంటనే 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం
1 గంట అదనంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పీవీఆర్ బాలుర హై స్కూల్లో స్టడీ అవర్స్ ప్రారంభించారు. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంతో స్టడీ అవర్స్ కు హాజరవుతున్నారు. తరగతి గదిలో చదువులో వెనుకబడి ఉండే విద్యార్థుల విషయంలో స్టడీ అవర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారు ఆ సబ్జెక్టుల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అదనపు స్టడీ అవర్స్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకి ఈ రోజు నుంచి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల దాకా ప్రత్యేక తరగతులు నిర్వహించమని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా 4 గంటల నుంచి ఈరోజు మా పాఠశాలలో మ్యాథ్స్ తరగతులు జరుగుతున్నాయి. గతంలో సెప్టెంబర్లో ఈ ప్రత్యేక తరగతులని మొదలుపెట్టడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మా మొదటి నెలలోనే జూలై 2 నుంచే ఈ తరగతులను ప్రారంభించారు. ఇది విద్యార్థులకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం డిసెంబర్కి 10th క్లాస్ పోర్షన్ కంప్లీట్ చేయమనేవాళ్ళు. ఈసారి నవంబర్కే పోర్షన్ కంప్లీట్ చేయాల్సిందిగా టార్గెట్ పెట్టారు. అలాగే ఆగస్టు 4వ తేదీ నుంచి FA1 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ FA1 సిలబస్ కంప్లీషన్లో కూడా మా ఉపాధ్యాయులందరూ చాలా చురుకుగా నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రత్యేక తరగతులు అనేవి చాలా ఉపయోగంగా ఉంటాయి పిల్లలకి. ఇవే కాకుండా మా పాఠశాలలో ప్రత్యేకంగా రాత్రిపూట స్టడీ అవర్స్ని కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా మేము 7 గంటల నుంచి 10 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు చిట్ట చివరి పరీక్ష సోషల్ స్టడీస్ అయిపోయే వరకు ప్రత్యేక రాత్రి తరగతులు మేము నిర్వహించాం. అలాగే ఈ సంవత్సరం కూడా దానివల్ల మా ఉత్తీర్ణ శాతం చాలా పెరిగింది. 575 మార్కులతో ప్రథమ స్థానం, 567 మార్కులతో ద్వితీయ స్థానం, ఒక IIIT సీట్ కూడా మనం సాధించాం. ఇంకా మరిన్ని మెరుగైన ఫలితాల కోసం మేమంతా కలిసి గవర్నమెంట్ మనం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పార్టీ శ్రేణులకు సూచించారు. టీడీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దామచర్ల దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కుటుంబ సాధికార సర్వే బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నెల రోజుల పాటు జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, కొఠారి నాగేశ్వరరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, టీవీ శ్రీరామ్మూర్తి, మాలింపాటి కృష్ణారావు, గుర్రాల రాజు విమల్, కొమ్మూరి రవిచంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మొదటి ప్రశ్నకు ఏడాది ధన్యవాదాలు. ఇది సందర్శించి విజయవంతం చేయాలని కోరుతున్నాను. సేమ్ అలాంటి ఓటర్ వెరిఫికేషన్ మనం అది విజిట్ క్లిక్ చేయగానే కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్లు,
వీళ్ళ వరకు ఈరోజు కబురు చేశాం. ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఉండే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ఏ విధంగా చేస్తే ఏ విధంగా బాగుంటుందనే ఉద్దేశం కోసం ఈరోజు ఈ ఏర్పాటు చేశాం. వచ్చిన మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా చూసుకున్నప్పుడు ఈరోజు అన్నీ కూడా కమిటీలు వేసుకున్నాం. ఇంకా 9, 10, 23 దశరాజపల్లి గ్రామం ఈ 4 మాత్రం కొన్ని డిస్టర్బెన్స్ కొన్ని ఆగి, అది కూడా రేపు 7 లోపల కంప్లీట్ చేస్తాం. దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కొత్త వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు ఇచ్చాం. దాని పద్ధతిగా ఎవరైతే ఎన్నికల్లో కష్టపడ్డారో అందరినీ కూడా గుర్తించుకొని ఈరోజు కమిటీలోకి తీసుకున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను పదే చాలాసార్లు కూడా నేను చెప్పాను. ఈరోజు కేఎస్ఎస్ వేసుకున్నాం, ప్రతి 60 మందికి ఒకరు పెట్టుకున్నాం. ఈరోజు ఒక బూత్కి వచ్చేటప్పుడు 20 మంది కేఎస్ఎస్ సభ్యులు పెట్టుకున్నాం. ఒక బూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు. బూత్ ప్రెసిడెంట్ ఒక సీనియర్గా ఉండేవాళ్ళు, అనుభవం ఉండే వాళ్ళని పెట్టాము. అనుభవం ఉండే వ్యక్తి ఖచ్చితంగా కూడా ఆ 20 మంది కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పాను. కానీ మనం ఇంకా కూడా చాలామంది ఇంకా దాని మీద పోవట్లా. మీరు పోలేదు అన్నప్పుడు మీ దగ్గర ఉండే మీ వాళ్ళంతా కూడా మీతో పాటు రాదు. ఈరోజు ఆ 20 మంది ఎవరు అనేది మీరు కూర్చోలేకపోతే, చెప్పి 10 సార్లు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే అది మంచిది కాదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, సచివాలయం వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా శానిటేషన్ పనులు జరుగుతున్నాయి. ఏ పని జరిగినా కూడా కొన్ని డివిజన్స్ వాళ్ళు అయితే ఫోటోలు పెడుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. పెన్షన్స్ 1వ తారీఖు కాగానే కొన్ని డివిజన్స్ వాళ్ళు పోతున్నారు. పెన్షన్స్ కూడా మన వాళ్ళే అధికారులతో పాటు పోయి ఇస్తున్నారు. కానీ కొన్ని డివిజన్స్లో ఇంకా ఏదో పట్టి పడినట్టు ఉంటారు. అవి పద్ధతులు కూడా మార్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నేను 3 సార్లు చూస్తాను, 4 సార్లు చూస్తాను. అంటే ఓపిక చాలా పేషెన్స్ ఉండే వ్యక్తిని దాని పద్ధతిగానే 4 సార్లు చూసుకొని 3 సార్లు చూసుకొని మీరు చేయలేనప్పుడు ఆల్టర్నేట్ ఎవరో కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా 1 సంవత్సరం అయ్యింది. దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకొని కరెక్ట్ చేసుకోలేకపోతే మన పార్టీ విధానాలలో అక్కడ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఉండేది డివిజన్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా బూత్ ప్రెసిడెంట్ని కలుపుకొని పోవాలి. బూత్ ప్రెసిడెంట్ కేఎస్ఎస్ వాళ్ళని ఒక్కో డివిజన్కి దగ్గర 50 మందికి 100 మందిని తయారు చేశాం. 100 మంది కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. ఎవరైతే మన ఎలక్షన్లు చేశారో బూత్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా పెట్టాము. వాళ్ళని చేసుకోవాలి. మీరు ఎవరైనా కూడా సరిగ్గా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్తే ఆల్టర్నేటివ్గా పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్తాం పార్టీని. ఈరోజు ఎవరికి ఎవరు కాదు. నేను ఇన్ఛార్జ్గా ఉన్నాం, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం. నేను ఇన్ఛార్జ్గా నేను సరిగ్గా లేదు అన్నానంటే ఆటోమేటిక్గా పార్టీకి పోవాలి పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. పార్టీ ఒకరి కాదు, అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనం విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు పాటించాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యలు మనం తెలుసుకోవాలి. ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఏ విధంగా అక్కడ స్థానికంగా ఏ సమస్యల మీద ఉన్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు మనం చేసినప్పుడు ప్రజలు మీ పక్కన ఉంటారు. ప్రజలకు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నప్పుడు మనం పోయి తలుపుకుంటామో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం, నాకేముందలే, ఎక్కడ దొరుకుతుంది, ఏ సైట్ అమ్ముకుంటే మన 10 రూపాయలు వస్తుంది, లేకపోతే ఏది మోసం చేసి ఏది ఉద్యోగాలు అనిపిస్తే డబ్బులు వస్తాయి అంటే డబ్బు అనేది ప్రధానం కాదు. మనం చేసే విధానం ప్రజల్లో కరెక్ట్గా చేసుకున్నప్పుడే ప్రజలు మన పక్షాన ఉంటారు, మన పక్కన ఉంటారు. నువ్వు రేపు పోయినప్పుడు డివిజన్ ప్రెసిడెంట్గా ఏమో బాగున్నావంటే నేను పలకరిస్తారు, నేను గౌరవిస్తారు. మనం ఏం చేసామో, మనం ఎంత పద్ధతిగా వెళ్ళామో, మనం మాట్లాడే విధానం ఎంత పద్ధతిగా ఉందో అన్నీ ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు. మనకు తెలియదు అనేది మాత్రం మీరు ఎవరు అనుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా మోనార్కులు ఉండరు. అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకోవాలి. ఎవరు కూడా నేను లేకపోతే లేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దని మరోసారి తెలియజేస్తున్నా. పనిచేసే వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా అటెండెన్స్ తీసుకుంటున్నాం. 4 సార్లు చూస్తాం, 5 సార్లు చూస్తాం. అటెండెన్స్ లేకపోతే మాత్రం మార్చుకోవాలేస్తాం. వాళ్ళని డెవలప్ చేస్తాం. వాళ్ళు ఎంత స్థాయిలో అనేది కాదు, పార్టీ ఇచ్చే పదవులను బట్టి పెద్దవాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు పార్టీ ఒక చైర్మన్ చేస్తుంటే వాడు పెద్ద నాయకుడు అవుతాడు. పార్టీ ఒకరిని తీసుకొచ్చి స్టేట్ డైరెక్టర్ చేస్తే అతను పెద్దవాడు అవుతాడు, పైకి వస్తాడు. మనం పని చేయకుండా నేను పనినే ఉంటాము, నేనే మాట్లాడుతున్నట్టు మాత్రం కుదరదని చెప్పి నేను ఖచ్చితంగా మరోసారి మీకు తెలియజేస్తాను. 1 year పూర్తయిన సందర్భంగా
సుపరిపాలనలో తొలియడం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి గాను మన అందరితో కూడా కష్టపడి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎలా చేయాలనే విషయాన్ని మన ముందు సభ్యులు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే అది ఒక ఎమ్మెల్యే గారు లేదంటే ఒక లేకపోతే మేయర్ లేదంటే కార్పొరేటర్లు లేదా డివిజన్ అధ్యక్షులు వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా మనందరం కూడా కార్యకర్తలు అందరూ. ఎందుకంటే మనం కష్టపడి పార్టీ గెలవాలి, ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని ఎంత కష్టపడైతే గెలిచిన తర్వాత ప్రభుత్వం మరి ఎలాగైతే హామీలని మనం చెప్తున్నామో ఆ హామీలన్నీ నెరవేర్చినంత వరకు ఖచ్చితంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించి అవన్నీ కూడా ఈరోజు మెటీరియల్ అయ్యి అగ్రిమెంట్లు తగ్గి పని ప్రారంభిస్తే దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు ఎంఓఏలు తీసుకొని ఈ విధంగా యువతకి చేరువ వాళ్ళగా ఉంటాం. ఈ అట్లాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా చేరువయ్యే విధంగా మన ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా మనం ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు దిశలో తొలి సంవత్సరమే ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు నవరత్నాల పేరుతోటి ఏ రత్నం కూడా పూర్తి చేయని పరిస్థితి. మద్యపాన నిషేధం అన్నాడు, సొంత మద్యం తయారు చేసి మద్యమ విషమ తెలియకుండా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయే విధంగా మద్యపాన నిషేధ హామీ చేశారు. ఎంతమంది పిల్లలకు అంటే అమ్మ ఒడి పేరుతో ఇస్తానని చెప్పి ఒక్కొక్క పిల్లలకి ఇవ్వటం, అట్లాగే అన్నదాత సుఖీభవ 12,000 ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 7,000 మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కలిపి విద్యుత్ ప్రమాదాలు నివారించుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అని ఏపీ డీసీఎల్ డిప్యూటీ ఇంజనీర్ ఎం హరిబాబు అన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలలో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని రామ్నగర్లోని విద్యుత్ భవన్ నుంచి ప్రారంభించారు. విద్యుత్ వినియోగదారులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడవచ్చునన్నారు. ప్రధానంగా ఇళ్లు నిర్మాణం చేసే సెంట్రింగ్ వారు, వర్షాకాలంలో రైతులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీతో అందిస్తున్న సూర్యఘర్ సోలార్ సిస్టమ్ ద్వారా మంచి మేలు జరుగుతుందని తెలిపారు. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, తద్వారా బిల్లు ఆదా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిఈ వీరయ్య, సిఐ బిటి నాయక్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. అసలు విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలు అందరికీ ప్రజలకు చెప్పేది ఏంటంటే కొన్ని చర్యలు కనుక పాటించినట్లయితే విద్యుత్ ప్రమాదాలు నివారించవచ్చు. అవి డిపార్ట్మెంటు అదేవిధంగా విద్యుత్ సంస్థలు నిర్దేశించినటువంటి ప్రమాణాల ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. ఆ జాగ్రత్తలు ఏమిటి అంటే మోటార్ స్విచ్ తడి చేతులతో మరియు చెప్పులు లేకుండా వేయకూడదు, పొలాల్లో తెగిపడిన వైర్లను తాకకూడదు, పొలాల చుట్టూ వేసే కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదు, చేప రొయ్యల చెరువు చుట్టూ వైర్లను నేలపైన తీసుకెళ్ళరాదు, జంతువులు వేటకై వాడే ఉచ్చులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదు, రైతులు పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ ఫీజును సొంతంగా వేసుకోకుండా సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాల్సింది, విద్యుత్ తీగలకు దగ్గరగా ఉన్న చెట్లు కొమ్మలు కొట్టరాదు, కొట్టేటప్పుడు విద్యుత్ షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా విద్యుత్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు వస్తారు. అప్పుడు మాత్రమే కొట్టాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం. గడ్డి ఊక రవాణా వాహనాలు నడిచేటప్పుడు విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లపైన ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు తగలకుండా అటువంటి చర్యలు జాగ్రత్తగా గృహిణులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానీ తీసుకోవాలి. అదేవిధంగా హీటర్ వాడేటప్పుడు స్విచ్ ఆఫ్ కుండా నీటిని తాకకూడదు, వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలను వైర్లను తాకకూడదు, విద్యుత్ షాక్ గురైన వ్యక్తిని నేరుగా తాకకూడదు, విద్యుత్ తీగలకు దగ్గరలో బట్టలు ఆరేయకూడదు, పొడవైన ఇనుప పైపులు చువ్వలు వైర్లకు దగ్గరగా తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ గమనించాల్సింది ఒకటే,
సెంటరింగ్ పెట్టే మంది చాలామంది సెంటరింగ్ పెట్టేటువంటి కార్మికులు చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సెంటరింగ్ పెట్టేటప్పుడు ఆ వైర్లు పైకి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల ఏమైనా బేర్ వైర్ ఉందా అని చెప్పి చూసుకొని జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా ఐఎస్ఐ మార్కుని విద్యుత్ ఉపకరణాలు మాత్రమే ఉపయోగించాలి. వాహనాల లోడింగ్ అన్లోడింగ్ సమయంలో కూడా విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా సరే ప్రజల దృష్టికి కనుక లూజు లైన్లు కానివ్వండి, ఎక్కడైనా సరే ఇరిగిపోయిన స్తంభాలు కానివ్వండి, లేకుంటే ఇంకా ఏమైనా సరే ప్రమాదం జరిగేటువంటి అంశాలు కనుక మీరు గమనించినట్లయితే విద్యుత్ శాఖ దృష్టికి కనుక తీసుకొచ్చినట్లయితే విద్యుత్ శాఖ ఖచ్చితంగా దానికి స్పందించి అటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ తరఫున విన్నవించుకుంటున్నాం. వినియోగదారులకు మాత్రమే దేశం మొత్తం ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఒక్కసారి కనుక 1 కోటి వినియోగదారులు అయిపోతే తర్వాత సబ్సిడీ రాకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి తొందరపడి పెట్టించుకొని మిమ్మల్ని మీరు విద్యుత్ బిల్లుల బారి నుంచి రక్షించుకోవాల్సిందా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కరెంటు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా ఈరోజు వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. తడిసిన కరెంట్ స్తంభాలను ముట్టుకోరాదు, విద్యుత్ లైన్కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు, విద్యుత్ లైన్కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియజేయవలెను. పార్కులలో కానీ స్టేడియంలో కానీ విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోరాదు. బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి. కరెంటుకు సంబంధించిన వస్తువులు తడి చేతుల్లో ముట్టుకోరాదు. చిన్నపిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి. ఉతికిన బట్టలు ఇనప తీగలపై వేయకూడదు. గాలి దుమారం వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాత మాత్రమే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టుకోవలేను. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిస్కనెక్షన్లు తీసివేయవలేను. వర్షం పడుతున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ మోటార్సు మరియు కంప్యూటర్స్లకు యొక్క స్విచ్లను ఆఫ్ చేయవలేను. లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోయే ప్రమాదం ఉన్నది. కరెంటు లైను క్రింద సెల్ ఫోన్లు మాట్లాడకూడదు. ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైరు ఏమైనా డ్యామేజ్ అయినచో సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లాలా. ప్రతి కరెంటు వస్తువుకు ఎర్త్ తప్పనిసరిగా ఉండాలని చూసుకోవాలా. ఏమైనా ఉంటే విద్యుత్ శాఖ వారికి సంప్రదించాలా. ఈ నెల 6వ తేదీ ప్రకాశం జిల్లా మొదటి కలెక్టర్ కత్తి చంద్రయ్య జయంతి వేడుకలను అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు కత్తి కళ్యాణ్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో పోతవరంలో జన్మించిన చంద్రయ్య ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఐఏఎస్ పూర్తి చేసి తమిళనాడు రాష్ట్రంలో మొదట బాధ్యతలు స్వీకరించి నూతనంగా ప్రకాశం జిల్లా ఏర్పడిన సమయంలో మొదటి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారని అన్నారు. ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పాల్గొని జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జనరాజుపల్లి ఆంజనేయులు, మాదిగా తదితరులు పాల్గొన్నారు. కత్తి చంద్రయ్య గారంటే దాదాపు ప్రకాశం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి కలెక్టర్గా రావడం అనేది, అది కూడా తన సొంత జిల్లాకి కలెక్టర్గా రావడం, అప్పట్లో పేదలు నిరుపేదలు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. వారికి ఎవరికైతే భూములు లేవో, ఇళ్ల స్థలాలు లేవో ఆయన పరిశీలించి ఎక్కువ వేల ఎకరాలు ఆయన పంపిణీ చేయడం జరిగింది. ఇళ్ళు లేనటువంటి పేదలు నిరుపేదలందరికీ, ముఖ్యంగా దళితులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అది పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా చేపట్టడం జరిగింది. ఈ నెల అంటే జూలై 6వ తేదీన కత్తి చంద్రయ్య గారి జయంతి కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు అంబేద్కర్ భవన్లో సాయంత్రం 5 గంటల నుండి జరుగుతుంది. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధువర్గం అందరూ కూడా, ఆయన అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కత్తి చంద్రయ్య గారు ఈ జిల్లా నాగులపులపాడు మండలం పోతవరం గ్రామంలో 1924 జూలై 6వ తేదీన కత్తి రాగమ్మ, పేరయ్య దంపతులకు జన్మించడం జరిగింది. ఆయన ఈ జిల్లాలోనే ప్రాథమిక విద్య అప్పట్లో బోర్డింగ్ స్కూల్ అయినటువంటి ఇప్పుడు కలెక్టరేట్ పక్కనే ఉన్న సమావేశం స్కూల్లో
చదువుకోవడం జరిగింది. బంధువర్గం కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జూలై 6వ తేదీన ప్రకాశం జిల్లా అంబేద్కర్ భవన్లో కత్తి చంద్రయ్య గారి జయంతి కార్యక్రమాన్ని కత్తి చంద్రయ్య గారి యొక్క కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. కత్తి చంద్రయ్య గారు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసి అణగారిన కులాల పక్షపాతిగా ఒక మంచి ప్రజాసేవకుడుగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రకాశం జిల్లా మరి పోతవర గ్రామం నాగులుపులపాడు మండలానికి చెందినటువంటి ఒక పేదరికంలో నుంచి ఒక ఐఏఎస్ దాకా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక కలెక్టర్గా మరి భారతదేశంలోనే అణగారిన కులాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా చూడబడినటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కత్తి చంద్రయ్య గారి జయంతి కార్యక్రమానికి దళిత ప్రజా సంఘాలు, బహుజనులు మరి ప్రజాస్వామికవాదులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని 6వ తారీఖు అంబేద్కర్ భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే కత్తి చంద్రయ్య గారి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తా ఉన్నాం. జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు సింగరాయకొండ విద్యుత్ సబ్ డివిజన్లో ప్రారంభించారు. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. సింగరాయకొండ సబ్ డివిజన్ పరిధిలోని జరుగుమల్లి, కొండెపి, సింగరాయకొండ, ఉలువపాడుకు చెందిన సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. గత నెల 26వ తేదీన ప్రారంభమైన వారోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. ప్రతి ఒక్కరూ విద్యుత్ ప్రమాదాల గురించి తెలుసుకుని తగిన జాగ్రత్తలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సింగరాయకొండ విద్యుత్ సబ్ స్టేషన్ ఏడీ ఈ యుగంధర్ అన్నారు. కార్యక్రమంలో ఏఈలు సాంబశివరావు, పి శ్రీనివాసరావు, హరీష్, జేఏఓ వేణుగోపాల్, దేశం శెట్టి, మనోహర్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.